మనుషుల మధ్య రాక్షసుడు. వింధ్యాటవుల్లో కామరూపుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతనికి కోరిన రూపం ధరించే శక్తి ఉంది. అతనికి కొంతకాలం తర్వాత జీవితం పైన విరక్తి పుట్టి చచ్చిపోవాలనుకున్నాడు. కానీ ఎలా చావాలో అతనికి తెలియదు. కొండల మీదికి నుంచి ఒక్క అంగలో కిందకి దిగగలడు. అందుచేత కొండల మీద నుంచి దూకి చావలేడు. సముద్రంలో పడి చేద్దామంటే సముద్రం వాడికి మోకాలి లోతు కూడా రాదు. మారు రూపంలో చావటానికి యత్నించిన ప్రమాద పరిస్థితుల్లో అతనికి అసలు రూపు వచ్చేస్తుంది. అందుచేత అతనికి చచ్చే మార్గం లేకపోయింది. ఒకసారి వింధ్యాటవులకు ఒక మహా తేజస్వి అయిన ఋషి వచ్చాడు. ఆయన తేజస్సు చూసి ప్రభావితుడై కామరూపుడు మనుష్య రూపంలో ఆయనను కలుసుకొని తన కథంతా చెప్పుకున్నాడు. రాక్షసులకు ఇవి రోజులు కావు నాయనా. రాక్షస జన్మలో సుఖం లేదు. నువ్వు జీవితం చాలించాలనుకోవడం మంచిదే, కానీ నీకింకా చాలా ఆయుష్ ఉంది. ఇప్పుడు నువ్వు చనిపోతే ఆ ఆయుష్ కోసం మరో జన్మ ఎత్తవలసి వస్తుంది. ఏ జన్మ కావాలో కోరుకో, నీకు ఈ జన్మ నుండి విముక్తి కలిగిస్తాను అన్నాడు ఋషి. అయితే కామరూపుడికి ఏ జన్మ కోరుకోవాలో తెలియక ఋషినే సలహా అడిగాడు. అన్ని జన్మలలోకి ఉత్తమమైనది మానవ జన్మ, అదే కోరుకో అన్నాడు ఋషి కామరూపుడితో. ఋషి మాటలలో ఎంత నిజం ఉన్నది తెలుసుకోవడానికై మనుషుల మధ్య కొంతకాలం ఉండి వస్తానని కామరూపుడు బయలుదేరాడు. అతను మనిషి రూపంలో మధురా నగరం చేరుకున్నాడు. అక్కడ ఒక ఇంట మకాం పెట్టి మనుషులను గమనించసాగాడు. మనుషులు నీతి నియమాలు పాటిస్తూ ఎంతో హాయిగా జీవిస్తున్నట్టు అతనికి తోచింది. ఆ నగరంలో వీరసింహుడు అనేవాడు రక్షకుడు. వీరసింహుడు నగర రక్షకుడిగా ఉండగా నగరానికి ఎవరి వల్ల ఎలాంటి ప్రమాదము ఉండదని నగరవాసులకు గట్టి నమ్మకం. ఆ వీరసింహుడి ప్రతాపం ఎటువంటిదో తెలుసుకోవాలని ఒకసారి కామరూపుడు అతన్ని చూడబోయాడు. వీరసింహుడు తన శక్తి సామర్థ్యాలను గురించి కామరూపుడి దగ్గర ఎన్నో ప్రగల్భాలు పలికి చివరకు విక్రమార్కుడి వంటి వారు ఎందరో రాక్షసులను ధైర్యంగా ఎదిరించి చంపారని చెప్తారు. అవకాశం దొరికితే నేను కూడా అలా చేయగలను అన్నాడు. కామరూపుడు వెంటనే తన అసలు రూపం ధరించి నా చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేసి నా కాళ్లకు మొక్కితే నిన్ను ప్రాణాలతో వదిలిపెడతాను అన్నాడు. వీరసింహుడు వణికిపోతూ రాక్షసుడి చుట్టూ 3 సార్లు తిరిగి కాళ్ళ మీద పడ్డాడు. మనుషుల ప్రతాపం ఏపాటిదో తెలుసుకొని కామరూపుడు అక్కడి నుంచి మాయమయ్యాడు. ఆ నగరంలోనే ఒక ధనికుడు ఉన్నాడు. ఆయనకు హేమాంగి అనే ఒకే ఒక కూతురు. ఆమెకు పెళ్ళిడు వచ్చింది. ఆమెకు పెళ్లి చేసేయాలని ధనికుడు తొందరపడుతున్నాడు. కామరూపుడు అందమైన యువకుడి రూపంలో ధనికుడిని చూడబోయి హేమాంగిని పెళ్లాడతానన్నాడు. ధనికుడు అన్ని ప్రశ్నలు వేసిన తర్వాత అతనికి అభ్యంతరం చెప్పాడు. కామరూపుడు తన అసలు రూపం ధరించి నీ కూతురిని నాకిచ్చి పెళ్లి చేస్తావా చెయ్యవా అని గంభీరంగా అడిగాడు. ధనికుడు నిలువునా వణికిపోతూ చంపవద్దని వేడుకొని తన కూతుర్ని ఆ రాక్షసుడికి ఇచ్చి పెళ్లి చేయటానికి ఒప్పుకున్నాడు. కామరూపుడు దిక్కులు దద్దరిల్లేటట్టు నవ్వి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. మనుషులలో ఉండే ప్రేమాభిమానాలు వాడికి తెలిసాయి. అదే నగరంలో శివానందుడు అనే మహాభక్తుడు ఉన్నాడు. ఆయన ఇంట నిత్యము భజనలు జరిగేవి. జనం తండోపతండాలుగా ఆయన ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేవారు. ఒకనాటి అర్ధరాత్రి వేళ కామరూపుడు శివానందుడి ఇంటికి వెళ్ళి తన అసలు రూపం చూపించి నువ్వు రోజు అర్చించే దేవుణ్ణి ఇప్పుడు తిడతావా తిట్టవా అని అన్నాడు. అతని చేత అంత పాపం చేయించవద్దని శివానందుడు రాక్షసుడి కాళ్ళ వేళ్ళ పడుతూ బతిమిలాడాడు. కానీ రాక్షసుడు ఒప్పుకోలేదు. శివానందుడు తన దేవుణ్ణి రాక్షసుడు ఎలా తిట్టమంటే అలా తిట్టాడు. కామరూపుడు పెద్దగా నవ్వుకొని అక్కడి నుంచి మాయమైపోయాడు. మనుషుల భక్తి గురించి కూడా అతనికి తెలిసిపోయింది. కామరూపుడు తిన్నగా వింధ్యాటవులకు వెళ్ళి ఋషిని కలుసుకొని తమరు మానవ జన్మ ఉత్తమమైనదని అన్నారు. కానీ మనుషులు అవకాశవాదులు. వాళ్ళు సృష్టిలోని సమస్త జంతుజాలాన్ని తమ అదుపులోకి తెచ్చుకొని నాగరికత సృష్టించుకొని హాయిగా జీవిస్తున్నప్పటికీ వాళ్ళ జీవితం అంతా బూటకం, నాటకం. వాళ్ళు కోరి ఆచరించే పనులలో కూడా వాళ్లకు నమ్మకం లేదు అని అన్నాడు. అయితే ఏం జన్మ కోరుకుంటావు అని ఋషి అడిగాడు. మానవ జన్మే అన్నాడు కామరూపుడు. ఋషి ఆశ్చర్యపడి కారణం అడిగాడు.
ఎంత బూటకంగా జీవిస్తున్నా ఇది మానవుల కాలం. ఎన్ని శక్తులు ఉన్నా నాకు జీవితం మీద విరక్తి పుట్టింది. కానీ మనుషులలో జీవితం మీద ఆశ ఉంది. వాళ్ళు చావంటే భయపడతారు. చావును దూరంగా ఉంచటానికి వాళ్ళు తమ విశ్వాసాలన్నింటినీ విసర్జించగలరు. మనిషికి జీవించటంలో ఏదో ఆకర్షణ ఉంది. బతికున్నంతకాలం జీవనకాంక్ష ఉండే మానవ జన్మ నాకు నచ్చింది అన్నాడు కామరూపుడు. ఋషి మంత్రజలం చల్లగానే అతను చనిపోయి మధురా నగరంలోనే ఒక మనిషిగా పుట్టాడు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.